కాలే నీకు అసలు బుద్ధుందా? ఏమిటనయ్యా? ప్రమాదం మన మీదకి పొంచుకుతుందిరా. ఎంతటి ఎంపీనైనా నా పరిధి దాటిపోతే నేనేం చేయలేను. రాజకీయ సదరంగానికి రారాజు అవుతావు అనుకుంటే పబ్లు క్యాసెట్లు అంటూ మరి పబ్లిక్ అయిపోయావు. మన క్లబ్ మీద ఎవడైనా రైడ్ చేస్తున్నాడా? అది కాదురా. మరి ఎందుకన్నయ్యా కంగారు? కంగారు కాక మరి ఏముందిరా? ఎన్నాళ్ళు మన ఎరికే చేయకొట్టినా ఆ కైలాస్ గడు ఇప్పుడు మన రాష్ట్రంలోనే మనకి ఎదురుగా మరో పార్టీ పెడుతున్నాడు. ఇలా చూస్తూ పోతే రేపు అడ్డమైన ప్రతి గడ్డి పరగా మనకి ఎదురు తిరుగుతుంది. అయితే వెంటనే వెళ్ళి వాడిని లేపేయమంటావా? అబ్బా, ఎప్పుడు లేపేటాలు ఊపేటాలేనా? కాస్తైనా రాజకీయ జ్ఞానం లేకపోతే ఎలా పైకి వస్తావురా? చూడు కాళీ, ఇప్పుడు వాడిని మనం లేపేశామంటే అది ప్రతిపక్షాల శరీగా మారి వాడి పార్టీకి బలాన్ని మనమే చేకూర్చిన వాళ్ళం అవుతాం. పైగా ఆడవ తీవుల్లో నివసిస్తున్న జనులు అంతా వాడి వరకే ఉన్నారు. అయితే వాళ్ళని కూడా లేపేయమంటావా? చూడు కాళీ, మనకి నచ్చని ప్రతి వాడిని ఇలా లేపుకుంటూ పోతే రేపు అసెంబ్లీలో ఓటు వేయడానికి కూడా మనకి ఒక్కడు కూడా మిగలడు. మరి నన్నేం చేయమంటావు అన్నయ్య? కొన్నాళ్ళు క్లబ్లు క్యాసెట్లు ఆపి ప్రజాసేవ మొదలుపెట్టు. అలాగే అన్నయ్య.